అందరికీ నమస్తే. ఒక విషయం బయటపడ్డది. ఆ విషయాన్ని బయటపెట్టింది మహారాష్ట్ర పోలీసులు. ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన్నే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన్నేమో నేను ఉక్కుపాదం మోపుతా, నేను ఈగల్ టీం పెట్టినా, ఒక్కొక్కరిని గుడ్లు పీకుతా, ఒక్కొక్కరిని పొట్టలో ఒడుస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మహారాష్ట్ర లింక్ వచ్చి చెర్లపల్లిలో బయటపడ్డది. ఆయనతోనే 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, 2 మున్సిపల్ డిపార్ట్మెంట్, 3 విద్యాశాఖ. ఈ 3 శాఖల్లో ఇన్ని సమస్యలుంటే 3 డిపార్ట్మెంట్లలో ఒక ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోతే 3 ఇంపార్టెంట్ శాఖలు, అవేమి గాలికి వదిలేసే శాఖలు కూడా కాదు, చాలా ఇంపార్టెంట్ శాఖలు అవి. ఆ 3 ప్రజల జీవితంతో ముడిపడి ఉన్న అంశాలు అవి ఫెయిల్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? అసలు ఈ 3 ఫెయిల్ కావడానికి కారణం ఏంది? అన్ని అంశాల మీద మాట్లాడదాం. ఇవన్నీ పక్కన పెట్టి పిఆర్ స్టంట్లు వేసి గణపతి నిమజ్జనం దగ్గర పోయి పిఆర్ స్టంట్లు వేసిన ముఖ్యమంత్రి అసలు ఆడిపోవడం ఎందుకు? అదేదో యూరియా దగ్గరకో లేకపోతే అంత టైం పాస్ కాకపోతే, అంత లీజర్ పీరియడ్ ఉంటే పోయి ఆ గురుకుల్ స్కూల్లో పిల్లల దగ్గర పోయి తినొచ్చు కదా. ఇట్లాంటి చాలా చాలా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అన్ని అంశాలు మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, మన తెలంగాణ అస్తిత్వానికి ఎట్లాంటి ప్రమాదం ఉంది, ఇట్లాంటి అన్ని అంశాలను తెలంగాణ ప్రజలు చెప్పడానికి మన ఉద్దేశం. ఇది మీ ఛానల్, మీకోసమే వీడియోలు చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో షేర్ కూడా చేయండి, నలుగురితో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. పోతే రేవంత్ రెడ్డి దగ్గర 3 డిపార్ట్మెంట్లు, ఇందాక నేను చెప్పిన కదా, ఆ 3 డిపార్ట్మెంట్లలో ఒక పెద్ద బాంబు వేలింది. ఏంది ఆ బాంబు అంటే, చర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కంపెనీ బయటపడ్డది. డ్రగ్స్ సరఫరా చేసేవాడో లేకపోతే ఆ డ్రగ్స్ను ఎవరో ఎక్కడనో అమ్ముతుంటే కొంటుంటే పట్టుబడ్డది కాదు, డ్రగ్స్ కంపెనీ ఇక్కడ నుంచి దేశమంతా సప్లై అవుతుందంట. డ్రగ్స్ హబ్ హైదరాబాద్, డ్రగ్స్ హబ్. మహారాష్ట్రలో ఒక ముస్లిం మహిళ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డది అక్కడ పోలీసులకి. ఆమె దగ్గర చాలా డేంజరస్ డ్రగ్స్ బయటపడ్డాయి. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు సంప్రదించలే. వాళ్ళు ఆమెను పట్టుకొని మొత్తం డొంకలు ఆగినరు. లాగితే చెర్లపల్లిలో ఒక పెద్ద కంపెనీ, వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ముందరనేమో ఏదో మెడిసిన్ తయారిస్తున్నట్టుగా, అది వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనేది కరోనా టైం స్టార్ట్ అయింది యాక్చువల్గా. అప్పుడు కరోనా మందులే తయారు చేసిండ్రు వాళ్ళు, కరోనాకు సంబంధించిన మాస్కులు అవి తయారు చేసిండ్రు. తర్వాత 2024 జూన్ నుంచి అది డ్రగ్స్ కంపెనీ అయింది, డ్రగ్స్ తయారు చేసే కంపెనీ. అది దేశమంతా సప్లై చేస్తుంది. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఉంది. ఆయన్నేమో నేను ఈగల్ టీం పెట్టినా, డ్రగ్స్ ఉక్కుపాదం మోపుతా, నన్ను చూసి భయపడాలి ఒక్కొక్కరు, కళ్ళు గుడ్లు బీకుతా ఒక్కొక్కరిని అన్నాడు. తీరా చూస్తే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెర్లపల్లిలో 2024 జూన్ 2022 తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ సప్లై చేస్తాడు కాదు, సప్లై చేస్తాడంటే వాడు ఏదో చిట్టి తీసుకొచ్చి ఇస్తాడు. కానీ ఏకంగా డ్రగ్స్ కంపెనీ దేశమంతా, ఈయన తెలంగాణ యువత పాడైపోతుంది అంటాడు కానీ ఈయన పాలనలో, ఈయన పాలిస్తున్న రాష్ట్రంలో, అది కూడా హైదరాబాద్ రాజధానిలో దేశమంతా యువత పాడయ్యే డ్రగ్స్ కంపెనీ తయారైంది. మరి పోలీసులకు కనబడలేదా? ఇక్కడ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? అసలు మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసు చెప్పలేదంట. ఎందుకంటే అనుమానం తెలంగాణ పోలీసులు కూడా దీనిలో కొలాబరేట్ అయి ఉండొచ్చు అని. ఈ హోంశాఖ కూడా మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. పోలీసు పట్టుకోకపోతే దాని వైఫల్యం రేవంత్ రెడ్డిదే. అంటే హోంశాఖను సరిగా నిర్వహిస్తలేడు అని. హోంశాఖను పక్కన ఆయన ఉన్నాడు కదా, ఫహీం ఖురేషీ అనే ఒక అతను ఉన్నాడు. నేను చెప్పలే, పేపర్లో కూడా వచ్చింది వార్త. ఈ డీసీపీలు అంతా చాలా నమస్తే బాస్ అని తిరుగుతారు. మొత్తం ట్రాన్స్ఫర్లు, డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేసుడు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుందని. మరి దీని వెనుక ఏముందో మహారాష్ట్ర పోలీసులకు అనుమానం వచ్చి తెలంగాణ పోలీసులను సంప్రదించలేదంట. దీనిలో తెలంగాణ పోలీసుల పాత్ర ఉందంట, తెలంగాణ పోలీసుల పాత్ర ఉందని అనుమానం అంట వాళ్ళకి. ఈ డ్రగ్స్ ముఠా బయటపడ్డది. ఇక ఇంత పెద్దది 12,000 కోట్లు అంటే ఏంది? ఇక 12,000 కోట్లు కనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక నెలమంతా నడుస్తుంది. అన్ని డ్రగ్స్ పట్టుకున్నది మహారాష్ట్ర పోలీసులు. ఇక దేశాల్లోనే వాడతారా డ్రగ్స్, బయటకు కూడా పంపిస్తారా తెలియదు. మహారాష్ట్ర పోలీసు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న శాఖ అది. రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేసిర్రు? ఉత్తగా పేపర్లో ప్రకటనల కోసం, పేపర్లో బొమ్మల కోసం, పేపర్లలో వార్తల కోసం కండుగుడ్లు వీక్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు గుడ్లు వీక్తాడు? ఎవరు వీకాల? కండుగుడ్లు ఎవరు వీకాల?
పెద్ద కంపెనీ బయటపడ్డది, రొంప బయటపడ్డది. ఇప్పుడు హోంశాఖ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఎవరు బాధ్యులు దీనికి? రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ సక్సెస్ అయ్యిండు. అయితే ఇప్పుడు ఇది ఒకటి జరిగింది. తర్వాత ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక కమిషనర్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఏమన్నా 22.5% క్రైమ్ రేట్ పెరిగినాయట తెలంగాణలో. 22.5% మొన్న మార్చి నుంచి ఇప్పటి వరకు. ఈ మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 6 నెలలు. ఈ 6 monthsలో 22.5% క్రైమ్ రేట్ పెరిగిందట. క్రైమ్ రేట్ పెరుగుతుంది, డ్రగ్స్ కంపెనీలు బయటపడతాయి. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం కాదా? ఇది ఆయనకు సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోతే గవర్నమెంట్ స్కూళ్ళలో చాక్ పీసులకు పైసలు లేవు. మా మామనార్ జిల్లాలోనే 3 నెలలుగా పైసలు లేవు. పైసలు లేకపోవడంతోన చాక్ పీసులకు హెడ్ మాస్టర్లు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు తెప్పిస్తేనే చాక్ పీసులతో పాఠాలు చెప్పేది టీచర్లు. మా మామనార్ జిల్లాలో జరుగుతుంది ఇది. చాక్ పీసులకు పైసలు లేవు. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళలో బాత్రూమ్లు అడిగే వాళ్ళు కూడా లేరు, స్కావెంజర్స్ లేరు. ఎందుకు లేరు అంటున్నంటే, మేడం మీనాక్షి నటరాజన్ అక్కడక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఆమె మొదట చేసింది స్కూళ్ళలో ఉన్న లెట్రిన్లు కడగడమే. బహుశా ఆమెకు నచ్చలేదేమో, అంటే అక్కడ ఎవరు కడిగే వాళ్ళు లేరు కాబట్టి మేడం కడిగినరేమో. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీ గురుకుల్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇప్పుడు 3 months అయిపోయింది, పుస్తకాలు ఇవ్వలే, టెక్స్ట్ బుక్లు లేవు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సప్లై చేయాలి, టెక్స్ట్ బుక్లు ఇవ్వలే. 3 నెలలు అయింది. ఏమని అర్థం చేసుకోవాలి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయింది కదా. చేతిలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది. ఇక ఆయనకు ఇంకో శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్. ఇంకా రియల్ ఎస్టేట్ మొత్తానికి కుప్పకూలిపోయింది కదా. ప్రతి ఊర్లో 15 నుంచి 20 మంది రియల్ ఎస్టేట్ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడనో ఏజెంట్లు గానో లేకపోతే పార్ట్నర్స్ గానో ఎక్కడనో ఏదో ఒక వ్యాపారం, రియల్ ఎస్టేట్లో ఒక చిన్న పాత్ర, లేదా రియల్ ఎస్టేట్లో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు, తర్వాత బిల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్లో పెయింటర్స్ ఉంటారు. అందరూ ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు బండలెత్తే వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ బయట వాళ్ళు ఉంటారు. ఏ ఛత్తీస్గఢ్లో, ఏ జార్ఖండ్లో, ఏ ఒడిశాలో ఉండొచ్చు ఈ బండలేసే వాళ్ళు. కానీ మిగతా వర్క్ అంతా మనదే. కార్పెంటర్ వర్క్ అంతా మనమే చేస్తాం. ఇంటీరియర్ వర్క్స్ అంతా మనోళ్ళు చేస్తారు, మన కార్పెంటర్స్ చేస్తారు, మన ఒడ్డోళ్ళు చేస్తారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం నాశనం అయిపోయి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తలేదు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3 శాఖలు 3 బస్టు పడితే తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇవన్నీ పక్కన పెట్టి, రివ్యూలను పక్కన పెట్టి, నేను గణేష్ నిమజ్జనం దగ్గర పోయి పిఆర్ స్టంట్లు చేస్తా అంటే ఎట్లా? అంత ఖాళీ పీరియడ్ దొరికితే ముఖ్యమంత్రికి ఆ యూరియా వాళ్ళ దగ్గర పోవచ్చు కదా. మీరు డ్రామా అంటున్నారు కదా, మీరు మీ వేషంలోనో మారు వేషంలోనో పోయి ఆ యూరియా లైన్ నిలబడవచ్చు కదా పోయి. లేకపోతే కనీసం సడన్గా చెక్ అన్న పోవచ్చు కదా. నిజంగానే స్టాక్ ఉందని మీరు చెప్తున్నారు, బఫర్ స్టాక్ ఉంది, అన్నీ ఉన్నాయని మీరు ముత్తుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితులు మారలేదు. మీ అగ్రికల్చర్ మినిస్టర్ ఆల్రెడీ ఈరోజు 9,000 కోట్ల టన్నులు వచ్చింది, 9,000 టన్నులు వచ్చింది, 21,000 టన్నులు వచ్చిందని చెప్తున్నాడు. కానీ గ్రౌండ్లో ఏం సిచ్యువేషన్ మారలేదు. కొట్టుకుంటున్న రక్తాలు కాడుతున్నాయి ఒక్కొక్కరికి, రైతులకు పాపం. ఆ లైన్లో ఓపిక లేక పొద్దుంచి రాజాక నిలబడి సినిమా టికెట్ లైన్తో పోల్చండి రేవంత్ రెడ్డి. సినిమా టికెట్ లైన్, వాళ్ళు సినిమా టికెట్ లైన్తో అంత చీప్గా రైతులను సినిమా టికెట్ లైన్లో ఉంటుంది ఎవరు? అది ఎంటర్టైన్మెంట్ పీరియడ్. కానీ ఇది కడుపు మండిన కథ. వాళ్ళని సినిమా టికెట్ లైన్తో పోల్చిండు. ఒకవేళ మీరు చెప్పినట్లు సినిమా టికెట్ లాగానే 1 గంట టైం పడుతుంది, లాస్ట్ ఉన్నోళ్ళకు ముందు ఉన్నోళ్ళకు గంట టైం పడుతుంది, అందుకే ఓపిక లేక మాట్లాడుతున్నారంటే, అంతకుముందు 10 సంవత్సరాల్లో కూడా అట్లే జరిగింది కదా. మరి 10 సంవత్సరాలు అదే జరగాలి కదా. ఎవరో ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఆటో ఆయన ఎట్లా వేసుకొచ్చిండు ఎరువులు, మరి ఆయన కూడా 1 గంట సేపు లైన్లో ఉండాలి కదా ఆటో డ్రైవర్. అప్పుడు ఎందుకు ఉండలే? ఇవన్నీ మీరు మీ ఫెయిల్యూర్స్ అన్నమాట ఇవన్నీ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా అని మాట్లాడుకుంటారు బయట. ఇక పరిపాలన చేత కాకపోతే ఉత్తగా రాత్రి అవుతుంది, పొద్దు అవుతుంది, తెల్లాడుతుంది, నేను 2వ రోజు ముఖ్యమంత్రి, 3వ రోజు ముఖ్యమంత్రి, నేను ఇప్పటికీ 21 నెలలుగా నేనే ముఖ్యమంత్రి, ఇంకొక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే వేస్ట్. పొద్దుమూతుంది, తెల్లాడుతుంది, అది వేరే విషయం. కానీ మీ పరిపాలన కరెక్ట్గా జనాలకు అందుతుందా లేదా? అసలు మీ దగ్గర ఉన్న శాఖలో ఇంత ఫెయిల్యూర్ ఉంటే గవర్నమెంట్ ఎట్లా సక్సెస్ అవుతుంది? జనాలకి ఎట్లా సర్వీస్ అందుతుంది? మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఆయన దగ్గర ఉన్న 3 శాఖలు అయితే ఇట్లా కనిపిస్తున్నాయి. అసలు గవర్నమెంట్ పనితీరు ఏందో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.